హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మనందరికీ ఇష్టమైన టొమాటో కొత్తిమీర పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి అవసరం లేదు. ఇందులో ఏ టైప్ ఆఫ్ పప్పులు ఏమీ వేయలేదన్నమాట. పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ జస్ట్ వీటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. సూపర్ టేస్టీ టొమాటో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక ప్యాన్లో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 13 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. అవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 1/2 కిలో దాకా టొమాటోస్ని బాగా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, చిన్న ముక్క చింతపండు వేసుకోండి కొద్దిగా అనమాట. జస్ట్ వేసేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకొని టొమాటోని మగ్గించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కాదు, జస్ట్ ఒక హాఫ్ వరకు మగ్గిపోవాలండి టొమాటోసు. సగానికి కొంచెం మగ్గిపోయింది కదా టొమాటో. ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక టొమాటో కొత్తిమీర బాగా మగ్గాలండి. సో బాగా మగ్గించుకోవాలన్నమాట కలుపుకుంటూ. కొంచెం బాగా హాఫ్ వరకు అయిపోవాలండి టొమాటోస్ అనేది, బాగా మగ్గిపోవాలన్నమాట. కొత్తిమీర కూడా ఈ టొమాటోలోనే మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చేసుకున్నాక మిక్సీ జార్లో పచ్చిమిర్చి అండ్ 1 స్పూన్ దాకా జీలకర్ర, ఒక 5 దాకా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్. తర్వాత ఇందులో టొమాటో వేసేసుకోండి. ఇలా టొమాటో కూడా వేసేసుకున్నాక మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఫైన్గా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు తెలుసు కదా, సో అవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ టొమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ టొమాటో కొత్తిమీర పచ్చడి వేసుకొని ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.